కృపమ్మ గారు వీరు వడాల నుంచి రావడం జరిగింది. నా చిన్న కుమార్తె విషయంలో ఆమెకి గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అయితే అది తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని చెప్పేసి తైలం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో ఆ బిడ్డ తైలాన్ని వాడిన తర్వాత ఆ యొక్క గర్భసంచి చీంపోసినటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు పూర్తిగా స్వస్థతనిచ్చి ఇప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా నా కుమార్తె ఉన్నది అని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నాంచారమ్మ గారు వీరు రేపల్ నుంచి రావడం జరిగింది. వీళ్ళ కుమార్తె హైదరాబాద్లో ఉంటారు. ఆమెకి క్యాన్సర్ వచ్చిందట. మందులు వాడాల్సిన పరిస్థితి. ఆ మందులు వాడుతూ ఉంటే ఆమెకి మెంటల్గా డిస్టర్బ్ కావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో తన కుమార్తెను బ్రతికించుకోవాలన్న ఆశతో ఈ సహోదరి ఒక రోజున టీవీ కార్యక్రమాన్ని చూశారు. దైవజనులు మన ఆత్మీయ నాయకులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న సందేశాన్ని విని ఈ అడ్డాడ స్వచ్ఛశాల అట ఎక్కడో వెళ్ళి ఆ స్థలంలో దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకుంటే నా కుమార్తెను దేవుడు బాగు చేస్తాడన్న ఒక ఆశతో రేపల్లి నుండి ఈ సహోదరి తన కుమార్తె విషయమై ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని తన కుమార్తె బాధ పరిస్థితి అంతా కూడా చెప్పుకొని ప్రార్థన చేయించుకుని ప్రేరాయలు తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది తన కుమార్తెకి. ఆమె ప్రేరాయలు వాడడం మొదలు పెట్టాక ఆ యొక్క మెంటల్ స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా నార్మల్గా వచ్చేసింది. తనకున్నటువంటి ఆ యొక్క మానసిక స్థితి నుంచి విడిపించబడ్డారు. తరువాత ఆమె యొక్క క్యాన్సర్ పరిస్థితి నుంచి కూడా దేవుడు పూర్తిగా స్వస్థతనిచ్చి ఇప్పుడు హెల్దీగా ఆరోగ్యంగా క్షేమకరంగా ఉండడానికి నా కుమార్తె విషయంలో దేవుడు పూర్తిగా స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు ఏ బాధ లేదని చెప్పేసి సంతోషిస్తూ ఉన్నారు. నాంచారమ్మ గారు రేపల నుంచి మన మధ్యకి వచ్చి. ఈ సహోదరి పేరు నాగమణి గారు. పాలకొల్లు నుండి రావటం జరిగిందండి. గత 3 సంవత్సరాల కిందట ఈమెకు మెడ పైన ఒక వాపులాగా వచ్చేసి 3 సంవత్సరాల నుంచి కూడా కంఠం అనేది తెరవబడకుండా మాట రాకుండా ఇబ్బంది పడ్డారంట. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళినా మందులు వాడినా ప్రయోజనం లేని పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో ఈమె పాలకొల్లులో జరిగేటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనడం జరిగిందండి. దైవజనులు క్రీస్తు రాయబారి గారికి విషయం అంతా చెప్పారట. ఆ సమయంలో దైవజనులు ఆమె కంఠం పైన హస్తం ఉంచి ప్రార్థించారు. అదేవిధంగా ప్రార్థించిన అంజూర పండును కూడా తనకి ఇవ్వటం జరిగిందండి. ఈ కుమార్తె విశ్వాసంతో అంజూర పండును భుజించింది. అలాగే ప్రతి నెల కూడా పాలకొల్లులో జరిగేటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో క్రమంగా పాల్గొంటూ వస్తుంది. దైవజనులచే ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. దైవజనులు చేసిన ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఈమె కంఠాన్ని ముట్టడం జరిగిందండి. ఇప్పుడు ఆ కంఠం పైన ఆ గొంతు పైన ఉన్నటువంటి గడ్డైతే లేదు. ఆ గొంతు మంచిగా వస్తుంది. చక్కగా మాట్లాడగలుగుతున్నాను అని సహోదరి సాక్ష్యం ఇస్తూ దేవుని గనుపరుస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.